సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరం రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఇన్సూరెన్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నాకు అంతగా అర్థం కాదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇన్సూరెన్స్లో అయినా డబ్బులు పెట్టాల్సిందే ఇనిషియల్గా. నాకేమనిపిస్తుంది అంటే ప్రీవియస్గా మన కంటెంట్ వీడియోస్ అవి చూసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇన్సూరెన్స్లో పెట్టడం అని అనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి 30 ఏళ్ళ లోపు తీసుకోవాలని కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. 30 ఏళ్ళు దాటితే ఏమైపోతుంది, అసలు తీసుకోకపోతే జరిగే నష్టం ఏంటి, తీసుకుంటే కలిగే లాభాలు ఏంటి, మన ఆడియన్స్ కూడా ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చెప్తారు. డెఫినెట్గా అండి. చాలా మంది ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే అది ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారండి. ఇన్వెస్ట్మెంట్ వేరు, సేవింగ్స్ వేరు, ఇన్సూరెన్స్ వేరు. ఇన్సూరెన్స్ మ్యాండేటరీ అంటే అవును మ్యాండేటరీ. ఎర్నింగ్ చేసే వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ, చాయిస్ కాదండి, ఆప్షనల్ కాదండి, కంపల్సరీ. ఇట్స్ మ్యాండేటరీ. ఎప్పుడైతే డే ఫస్ట్ మన జాబ్లోకి వెళ్తామో, శాలరీ వస్తుందో, రాగానే చేసే ఫస్ట్ పని ఇదే చేయాలి, ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అంత ఇంపార్టెన్స్ అది అంత ఇంపార్టెన్స్. బట్ అది ఇన్వెస్ట్మెంట్ కాదండి. ఇన్వెస్ట్మెంట్ అంటే మనీ మేక్ మోర్ మనీ, మనీ మేక్ మోర్ మనీ, అది ఇన్వెస్ట్మెంట్ అంటే. అంటే ఇక్కడ ఏంటంటే ప్రొటెక్షన్, ఆ మనీకి ఇచ్చే ప్రొటెక్షన్ అనమాట. ఆ మనీకి ప్రొటెక్షన్. సపోజ్ ఇప్పుడు మన శాలరీ జాయిన్ అయినప్పుడు జాబ్లోకి ఫస్ట్ కెరీర్ స్టార్టింగ్లో ఒక 20,000 పర్ మంత్ ఉందనుకోండి, ఇంటూ ఇయర్లీ ఒక 10% హైక్ వద్దు అనుకోండి, ఇంటూ ఎన్ని సంవత్సరాలు 40 years వర్క్ చేద్దాం అనిపించింది అనుకోండి, టోటల్గా ఎంత అమౌంట్ నువ్వు ఎర్న్ చేద్దాం అనుకోండి ఎంటర్ యువర్ లైఫ్ మీద, దట్ ఈస్ ద ఎకనామికల్ వాల్యూ ఆఫ్ అవర్ బాడీస్ అనమాట. అట్లా ప్రతి బాడీకి ఒక ఎకనామికల్ వాల్యూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏదన్నా అయితే ఆ వాల్యూ జీరో అయిపోతుంది కదా, ఎకనామికల్ వాల్యూ. అందుకని దాని ప్రొటెక్షన్ కోసం మనం ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎందుకు నీకు ఇన్సూరెన్స్ అంటే మన మీద ఫ్యామిలీ డిపెండ్ అవుతుంది, బాగా ఖర్చు పెట్టుంటారు అప్పటికే. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీకి మళ్ళీ మనం ఉన్నా లేకపోయినా కన్సిస్టెన్స్ ఇన్కమ్ రావాలి అంటే, ఒకటి మనం ఉంటేనేమో ఎర్న్ చేసి సంపాదిస్తాం, మనకేమన్నా అయితే మన ఎర్నింగ్స్ ఆగిపోతాయి కదా, ఆ ఎర్నింగ్స్ ఆగకుండా ప్రొటెక్షనే ఇన్సూరెన్స్ అనమాట. అందుకే ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. అండ్ 30 ఏళ్ళ లోపే ఇది తీసుకోవాలి అనడానికి కారణం? రైట్. సో బేసికల్గా 20 ఏజ్ రిక్వైర్మెంట్ డిఫరెంట్, యూత్ జోయస్ లైఫ్ స్టైల్. 30 ఏజ్లో మ్యారేజ్లు అవుతుంటాయి, అంటే పేరెంట్స్ అందరూ రిటైర్మెంట్ దగ్గరలో ఉంటారు, అండ్ అప్పటికే కిడ్స్, కొంతమందికి మ్యారేజ్ 25 చేసుకుంటే కిడ్స్ కూడా వస్తుంటారు. సో 30 అనేది వెరీ ఇంపార్టెంట్ క్రూషియల్ లైఫ్ స్టైల్ అనమాట. అప్పటికే మనం ఒక మంచి మెచ్యూరిటీకి వస్తూ ఉంటాం, డబ్బులు ఎక్కడ ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఎక్కడ ఖర్చు పెట్టకూడదు ఐడియా ఉంటుంది అనమాట. అందుకని 30 ఈజ్ వెరీ క్రూషియల్. ఆ టైం కల్లా చాలామంది ఈ లైఫ్ స్టైల్ కూడా కార్లు కొంటారు, హౌస్లు కొంటారు, లైబిలిటీస్ కూడా బాగా ఎక్కువ ఉంటాయి ఆ టైంలో. అందుకని ఆ టైంలో ప్రొటెక్షన్ అనేది టూ మచ్ ఇంపార్టెంట్. ఒక పేరెంట్స్ రిటైర్మెంట్ దగ్గరలో ఉంటారు, రెండోది మన మీద ఫ్యామిలీ దగ్గరికి వచ్చేసింది, ఫ్యామిలీ వచ్చేసింది, మనం కూడా ఈఎంఐలు అయ్యి పెట్టి కొంటా ఉంటుంటాం. సో ఇటు ఈఎంఐలకి మనీ కట్టాలా, ఇటు పేరెంట్స్కి ఎర్నింగ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా మన మీద డిపెండ్ అయ్యారా, ఇటు ఫ్యామిలీ డిపెండెంట్ అయిందా. ఇంత క్రూషియల్ టైం 30 అంటే. ఆ టైంలో మనకేమన్నా అయితే మన మీద డిపెండ్ అయిన అందరూ జీరో అయిపోతారు. అందుకని ఆ టైంలో ఇన్సూరెన్స్ తీసుకొని మ్యాండేటరీ అవుద్ది. ఎందుకంటే ఫైనాన్షియల్ పీక్ లెవెల్లో ఉంది ఆ స్టేజ్లోనే. కెరీర్ పరంగా చాలామంది పీక్ లెవెల్ అప్పుడే ఉంటారు, 30 ఏజ్లో చాలా పీక్ లెవెల్కి వస్తారు. అందుకని ఆ టైంలో ఉన్న నీడ్స్ తగ్గట్టు ప్రొటెక్షన్ తీసుకోవటం మ్యాండేటరీ చేయాలి. ఆ రెండోది ఏంటంటే ఆ టైంలో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. తక్కువ ఏజ్లో ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల మనం తక్కువ ప్రైస్కి లాక్ చేసుకోవచ్చు ప్రీమియమ్స్. తర్వాత ఏజ్ పెరుగుతున్నా సరే ఈ పాత ప్రీమియమ్స్కి అలౌ చేస్తాను నేను. అందుకని తక్కువ ఏజ్లో అయితే తక్కువ ప్రీమియమ్స్ ఉంటాయి, తక్కువ ఏజ్లో అయితే ప్రొటెక్షన్ ఎక్కువ తీసుకోవచ్చు భారీగా, అండ్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అంటే 20 ఏజ్లో తీసుకోవాలి, అది కూడా తక్కువ వయసు ఉన్న వాళ్ళు తీసుకుంటే ఇంకా బెస్ట్, తక్కువ రేట్కి వస్తుంది మరి ఇన్సూరెన్స్. తర్వాత ఏజ్ పెరిగే కొద్దీ, ఎందుకంటే తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు హెల్తీగా ఉంటారు, ఎక్కువ ఏజ్ అయ్యే కొద్దీ అన్హెల్దీగా తయారు అవుతుంటారు కదా. అందుకని అలాంటి వాళ్ళకి ఎక్కువ ప్రీమియం ఛార్జ్ చేస్తారు వాళ్ళు. పైగా ఆ టైంలో హెల్త్ కవరేజ్ అయ్యి చాలా చెకప్ చేసుకొని రమ్మంటారు అనమాట. అందుకని అర్లీ స్టేజ్లో చేసుకోవడం ద్వారా ఒకటి నీకు ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, రెండోది అంటే ఫ్యామిలీ డిపెండెంట్ ఎక్కువ ఉంది కాబట్టి కంపల్సరీగా ఎక్కువ మొత్తం చేసుకోవడానికి 1 crore లేదా 2 crores అలా చేసుకోవచ్చు. మొత్తానికైతే మీ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయో దాని మీద 20 times అలా చేసుకోవడం బెటర్ అనమాట. ఇలా రిపీట్లో 1 crore ఇన్సూరెన్స్ వచ్చేసరికి రఫ్గా 600 per month, 2 crore వచ్చేసరికి 1,000 rupees per month వస్తుంది. సో అదంతరకు ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బెటర్. చాలా మంది తర్వాత చూసుకుంది అనుకుంటారు, తర్వాత ఏజ్ పెరిగింది కాబట్టి ప్రీమియమ్స్ పెంచుతారు. అందుకని అర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే తక్కువ రేటుకు ఉన్నప్పుడే ఎక్కువ ప్రీమియమ్స్ తీసుకోవటం చేసుకోవచ్చు. మూడోది ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, ఇది ఎలా ఉంటుంది? ఇన్సూరెన్స్ తీసుకున్న మొత్తాన్ని మనం
ట్యాక్స్ సేవింగ్ చేసుకోవచ్చు అనమాట. అందుకని మనం దాన్ని ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఎవరికైనా శాలరీ పెరిగే కొద్దీ ఆ ప్లానింగ్ లో ప్రకారం కూడా ఈ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు అంటారు. తీసుకోవచ్చు, నేనైతే అంటుంది. అందుకని సపోజ్ ఇప్పుడు నా ఫైనాన్షియల్ గోల్స్కి నాకు ఇన్సూరెన్స్ ఒక 50 లక్షలు సరిపోతుంది అనుకోండి. 50 లక్షలు కాదు, వీలుంటే కోటికి తీసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీ ఇన్కమ్ పెరిగిద్ది కదా. ఇన్ కేసు సంపాదించే మ్యాన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైఫ్ తరఫున తీసుకుని అది కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ కలిసి వస్తుంది అంటారు. హౌస్ వైఫ్స్కి ఇన్సూరెన్స్ పెద్దగా ఇవ్వరు. ఇన్కమ్ లేనప్పుడు నువ్వు దాన్ని క్లెయిమ్ చేయలేవు. అందుకని అది బేసిక్ రిక్వైర్మెంట్ ఏంది, ఇన్కమ్ ప్రొడక్షనే కదా ఇన్సూరెన్స్ అంటే. అందుకని ఇన్కమ్ చేసే వాళ్ళకి మాత్రమే ఆ ఇన్సూరెన్స్ ఉంటుంది, టర్మ్ ఇన్సూరెన్స్. బట్ నామినల్ ఇన్సూరెన్స్ అయితే అందరికీ దొరికిద్దండి. హౌస్ హస్బెండ్ అయినా హౌస్ వైఫ్స్ కన్నా దొరుకుతుంది నార్మల్ ఇన్సూరెన్స్. బట్ మీరు అన్నట్టు 1-2 కోట్లకి హౌస్ వైఫ్లకి హౌస్ హస్బెండ్స్కి ఏమంటే ఇవ్వరనమాట. ఎర్నింగ్స్ మీద ఉంటుంది. యూజువల్గా ఎవరైనా నీకు ఇన్సూరెన్స్ అమ్మాలి అంటే ఒకటి శాలరీ స్టేట్మెంట్ అడుగుతారు లాస్ట్ 6 monthsది, లేదా లాస్ట్ 3 years ఐటీఆర్ అవుతారు. మీరు ఎంటర్ప్రీనర్ అనుకోండి, లాస్ట్ 3 years నుంచి ఐటీఆర్ ఫైలింగ్ అని అడుగుతారు. ఏదో ఒకటి తీసుకుంటారు, ₹1 2 కోట్లు ఇలా ఇచ్చినప్పుడు. అందుకని ఇన్సూరెన్స్ మ్యాండటరీ, ఇట్స్ నాట్ చాయిస్, ఇట్స్ మ్యాండటరీ. అండ్ ఎందుకంటే తక్కువ ఏజ్లో ఉన్నప్పుడు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అంటే తక్కువ ఏజ్లో ఉంటే ప్రీమియమ్స్ తక్కువలోకి వస్తాయి. అండ్ ఏజ్ 30 లోపే ఉన్నప్పుడు కెరీర్ పరంగా పీక్ లెవెల్లో ఉంటారు. ఆ టైంలో మ్యాక్సిమం ఫైనాన్షియల్ నీడ్స్ మన మీద ఉంటాయి కాబట్టి ఇది ఉంటుంది. మూడోది కంపెనీలు మారుతూ ఉంటాం. కంపెనీ వాళ్ళు ఇచ్చి ఇన్సూరెన్స్ మనకు చాలదు. కంపెనీ మారినప్పుడు నువ్వు కంపెనీ మారంగానే పాత కంపెనీ వాళ్ళు టర్మినేట్ చేస్తారు మీ ఇన్సూరెన్స్ని. మళ్ళీ కొత్త కంపెనీకి మూవ్ అవుతున్నప్పుడు మధ్యలో ఏదైనా ఇదైంది అనుకోండి, ప్రాబ్లం అవుద్ది. అందుకని కంపెనీతో సంబంధం లేకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్ అనమాట. ఓకే. అండ్ 5th one ఏంటంటే పేరెంట్స్ అందరూ రిటైర్మెంట్ దగ్గరలో ఉంటారు. అండ్ మనం కూడా ఈఎంఐలు అన్ని కట్టే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ 30sలో ఉన్న ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో అండ్ బెనిఫిట్స్ అన్ని ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలని అనుకుంటే 30 లోపు తీసుకోవాలి. అట్లా ఇన్సూరెన్స్ మ్యాండటరీ. అండ్ బిలో 30 ఏజ్లో ఉన్నప్పుడు తీసుకుంటే తక్కువ రేటుకి ఎక్కువ ఇన్సూరెన్స్ మనం తీసుకోవచ్చు కాబట్టి మనం తీసుకోవచ్చు. అయితే ఇన్సూరెన్స్ చాలా రకాలుగా ఉంటాయండి. అన్ని రకాల ఇన్సూరెన్స్ అవసరం లేదు, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి సరిపోతుంది. అందుకని హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ అని, మనీ బ్యాక్ పాలసీలు అని, యూలూప్స్ అని చాలా డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఇంకా డిఫరెంట్ ఉంటాయి కదా. హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండటరీ, టర్మ్ ఇన్సూరెన్స్ మ్యాండటరీ. సో రెండిట్లో 2 రకాలు. అండ్ ఎవరైనా ఇనిషియల్గా ఇన్వెస్ట్ చేసే అమౌంట్ ఒకటి అయ్యుండి వెళ్ళే కొద్ది వాళ్ళ క్యాపబిలిటీ పెరిగింది అనుకోండి, ఇంకా ఎక్కువగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నప్పుడు దాన్ని మాడిఫై చేసుకోలేవు. ఎప్పుడైనా ఇన్సూరెన్స్ ఎప్పుడు ఏజ్ రిలవెంట్ అండి, ఏజ్ లింక్ ఉంటుంది. అందుకని ముందు రోజుల్లో ఎంత కావాలనుకుంటున్నాం ఇప్పుడు తీసుకోవడం బెటర్ అనమాట. ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఏజ్ రిలవెంట్ అది. సపోజ్ నువ్వు 40లోకి వచ్చావు అనుకోండి, ఇదే ప్రీమియం నీకు చాలా ఎక్కువ తీసుకుంటారు, 30,000-40,000 తీసుకుంటారు. ఇప్పుడు 30లో తీసుకున్నావు అనుకోండి, నీకు మంత్లీ చెప్పాను కదా ₹500 ఫర్ 1 crore. నువ్వు 40లో తీసుకున్నావు అనుకోండి, అది 50,000 చేసి పడేస్తాడు. అంటే ఇన్ ఫ్యూచర్లో మనకి శాలరీ పెరుగుతుంది కదా, అప్పుడు వరకు వెయిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు తీసుకోవడం బెటర్. ప్రతి ఒక్కరికి ఎర్న్ చేసే వాళ్ళందరికీ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇట్ షుడ్ బి టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే. టర్మ్ ఇన్సూరెన్స్ అంటేనేమో ఇన్కమ్ ప్రొటెక్షన్, అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటేనేమో అసెట్ ప్రొటెక్షన్. ఎందుకంటే మన హెల్త్ అనేది మన అసెట్ అనమాట. దానికి ఏమైనా అయిందనుకోండి, సేవింగ్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి, అప్పుల పాలైపోతాం. అందుకని అలా అప్పుల పాలకుండా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండటరీ. అందుకని హెల్త్ ఇన్సూరెన్స్ పర్పస్ డిఫరెంట్, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ డిఫరెంట్. టర్మ్ అంటే ఫర్ ఇన్కమ్ ప్రొటెక్షన్ అంతే, కంపల్సరీ కావాలి. అందుకని దాని చాయిస్లో కాకుండా మ్యాండటరీగా అందరు తీసుకోండి. అండ్ ఏది చాయిస్ మీకు అది ఏజ్ ఎక్కువ రాంగ్ సైడ్ ఉందనుకోండి, ఇవాళ రేపట్లో బ్యాంకులో ప్రతి వాళ్ళ కస్టమర్స్కి 20 lakh వరకు వాళ్ళు ₹1000 ఇన్సూరెన్స్ ఇస్తారు. కనీసం అక్కడ ఫామ్ ఫిల్ చేసిన ఆ టర్మ్ ఇన్సూరెన్స్ కావాలని బ్యాంకర్స్ ఇస్తారు. నీకు ఏజ్ 61 ఇస్తారు నీకు అక్కడ తీసుకోవచ్చు అనమాట. సో ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉన్న డిఫరెన్సెస్ అండ్ వాటిలో ఉండే బెనిఫిట్స్, వాటిలో ఉండే లూప్ హోల్స్, వాటిని రియల్ లైఫ్లో అప్లై చేసి మనం యూజ్ చేసుకుంటున్నప్పుడు ఏ విషయాలు తెలుసుకోవాలి, ఇవన్నీ కూడా అప్కమింగ్ ఎపిసోడ్స్లో మీకు సార్ వివరిస్తారు. సో అలాగే ఈ వర్క్షాప్ ఏదైతే ఉందో ఫైనాన్షియల్ ప్లానింగ్ సంబంధించింది, దానికి సంబంధించి మీ మనీ ఎలా మీకు మనీ జనరేట్ చేసి పెడుతుంది, మీ ప్యాసివ్ ఇన్కమ్ ఎలా ఉంటుంది, అండ్ అలాగే మీ ఈక్వల్ జాబ్తో పాటు దానికన్నా డబుల్ ఇన్కమ్ క్రియేట్ చేసే విధంగా మీరు ఎలా ప్రిపేర్ అవ్వచ్చు, రెడీ అవ్వచ్చు, వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఈ వర్క్షాప్లో దొరకబోతుంది. వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఈ వర్క్షాప్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు, మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.